ఇంకెవరు? ప్రమాదం ప్రమాదం వెంటబడేసరికి కింద పడింది అంటున్నాను. అంతా మన తలరాత్ర తమ్ముడు. ఏం చేస్తాం? అది త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి వేడుకోవడం తప్ప ఏం చేయలేం కదా. ఎలా ఉంది డాక్టర్? తలకు పెద్ద గాయమైంది, రక్తం బాగా పోయింది, 4 కుట్లు కూడా వేశాం. స్పృహలోకి రాలేదుగా? ఇంకా స్పృహలోకి రాలేదు, ఇంకాస్త టైం పట్టొచ్చు. ప్రమాదం ఏం లేదు కదా డాక్టర్? స్పృహలోకి వచ్చి అందరిని గుర్తుపడితే గానీ ఏమీ చెప్పలేం. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. అమ్మో, అమ్మాయి అమ్మాయి ఒకసారి అటు చూడమ్మాయి. అపర్ణ వస్తుంది. అపర్ణ వచ్చేస్తుంది. నీ కూతురు నిజం చెప్పేస్తుంది. ఇంకా నీకు నాకు ఈ హాస్పిటల్లోనే చెరో బెడ్ కన్ఫర్మ్ అమ్మాయి. నువ్వు చెప్పినట్టు జరగాలంటే ముందు వాళ్ళు లోపలికి వెళ్ళాలి కదా. ఎందుకొచ్చావు ఇక్కడికి? ప్లీజ్ వదినా, నీతో గొడవ పడాలనే ఆలోచన కానీ ఓపిక కానీ మాకు లేవు. మేము వచ్చింది కేవలం అంజలిని చూసి వెళ్ళాలని. ఒక్కసారి దాన్ని చూసి వెళ్ళిపోతాం. ప్లీజ్ వదినా, ప్లీజ్ ప్లీజ్ వదినా, ప్లీజ్ వదినా. వద్దు, ఒక్కసారి దాన్ని చూసి వెళ్ళిపోతాం. వద్దంటున్నాను కదా. ప్లీజ్ వెళ్ళకు వీలేదు. చెప్పేది నీకు కదా. వెళ్ళు. మా చావు మమ్మల్ని చావనివ్వండి. వెళ్ళండి. వదినా ప్లీజ్, నీకు మా మీద కోపం ఉంటే మమ్మల్ని తిట్టు, లేకపోతే కొట్టు. అంతేకాని అంజలిని చూడకుండా ఆపొద్దు వదినా, ప్లీజ్. అవును వదినా, ఒక్కసారి చూసి వెళ్ళిపోతాం. మళ్ళీ మళ్ళీ వచ్చి నిన్ను విసిగించాం. ప్లీజ్ వదినా, మా బాధను అర్థం చేసుకో. అవసరం లేదు. నీలాంటి దుర్మార్గురాలు, పాపాత్మురాలు నా బిడ్డని కలవడానికి వీల్లేదు. అది కాదు వదినా. చాలు. నువ్వు అసలే మాయలాడివి. మనుషుల్ని మాయ చేయడం నీకు బాగా తెలుసు.